తిరిగి అధికారంలోకి రాము అనేటువంటి విశ్వాసంలో వచ్చింది. తనకు తాను పైసలు ఉన్నాయి కదా అని ప్రజల చేత తమ మీడియా సంస్థల చేత తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నటువంటి ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీకి బలం లేదు బలగం లేదని కేటీఆర్ అనేటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే బీజేపీకి బలం లేదు బలగం లేదని మాట్లాడతారు. కేటీఆర్ గారికి కొన్ని నిజాలు కొన్ని గణాంకాలు చెప్పుకోలేమని చెప్పి నేను నాలుగు వెళ్తే 2019లో కేటీఆర్ గారు 2019లో మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు సిరిసిల్లలో మీకు వచ్చినటువంటి మెజార్టీ 80,000 మెజార్టీ. 6 నెలల తర్వాత మీరు ముఖ్యమంత్రి మీ నాయన అయిన తర్వాత మీరు మున్సిపల్ మంత్రి అయినాక 6 నెలల తర్వాత అదే సిరిసిల్ల నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ గారికి మీకు మధ్యలో వచ్చినటువంటి తేడా ఉంటూ 2024లో గాలివాటంతో గెలిచిరని మాట్లాడిన గాలి నాయకులారా, మేము గెలిచింది గాలివాటంతో కాదు, మేము పనిచేసి గెలుచుకుంటూ వస్తా ఉన్నాం. ఈయన బావ సిద్దిపేటలో 1,18,000 మెజార్టీతో గెలిచినారని చెప్పుకుంటాడు మీ బావ. 2019 ఎన్నికలు 2024 ఎన్నికలకు వచ్చేసరికి మీ బావకి సిద్దిపేటలో భాజపా మీద వచ్చిన మెజారిటీ 2,300 మెజార్టీ. ఎవరిది గాలి, ఎవరిది బలుపు, ఎవరిది వాపు అనేది రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కి సందర్భంగా నేను తెలియజేస్తాను. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చి 12,000 ఉన్న సర్పంచుల్ని 3,000కు దించితే కూడా ఇంకా మీ బలవరల్లా మీ అహంకారం వల్ల తగ్గకపోతే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి తెరమరుగైతారనేది గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి హెచ్చరిక చేస్తాను. ఇలా మున్సిపాలిటీలో మేము గెలుస్తాం, మున్సిపాలిటీలో మేము గెలుస్తాం అని తొడలు కొట్టిన పోయినసారి జీహెచ్ఎంసీ 100 వస్తాయని చెప్పి వాళ్ళకి మాకు మధ్యలో ఉన్నటువంటి తేడా మాకు 48 వచ్చి వాళ్ళకి 53 వచ్చింది. 5 సీట్ల తేడా ఉంది వాళ్ళకి మాకు తేడా. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేటీఆర్ గారు నేను చెప్తా ఉన్నాను, నువ్వు 10 ఏళ్ళు ఏదో భాగ్యనగరాన్ని బాగా పొడిచినా అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు కదా, ఆ జీహెచ్ఎంసీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంటే మేమే ప్రతిపక్షం మేమే ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. మీరు ప్రతిపక్షం కాదు, మీరు ప్రజల పక్షం కాదు, మీరు పైసల పక్షం, బల్బు పక్షం, అహంకార పక్షం తప్ప మీరు ఏ రోజు కూడా ప్రజల పక్షాన లేరు. ప్రజల పక్షాలు ఉంటే నీకు 80,000 మెజార్టీ వచ్చిన కాడ 5,000 మెజార్టీకి ఎందుకు ఓడిపోతే వస్తారు ఆలోచించుకో. ఈ సిద్దిపేట సిరిసిల్ల రెండే చెప్పిన నేను లెక్క ఏదో గాలికి గెలిచారు, నేను గాలికి గెలుస్తలేదు, నేను గాలికి గెలుస్తలేము అంటున్నాను. నేను గెలుస్తుంది పని చేసి కార్యకర్తల ప్రజల మనసుని గెలిచి మేము గెలుస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు మాట్లాడి ఇంకేదో మేము ప్రతిపక్షం అనేటువంటి ప్రచారాన్ని మీరు అనుకోండి. మీ యూట్యూబ్ ఛానల్లో మీ చెత్త పంచాయతీలని పనిచేయండి, ప్రజల మధ్యలో వచ్చి పనిచేయండి. నా మాటే కాదు, మీ చెల్లె చెప్పి పనిచేసి ప్రజలను పనిచేసి రఘునందన్ రావు చెప్తే బీజేపీ చెప్పిందని అనుకోవచ్చు. నీ ఇంట్లో నీ తోడ పుట్టిన చెల్లె చెప్పింది నీకు ఉద్యమాలు చేయడం చేత కాదు, నువ్వు ఫ్యూచర్ తిండు అని. అందుకని మా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంత మిగిలిన 30 కూడా మిగిలిన ఆలోచించుకొని వచ్చేసరి నువ్వు పోటీ చేస్తావా, అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా ఒకసారి బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకో తప్ప ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు పెడితే బిడ్డ సిరిసిల్లలో నిన్ను గెలవకుండా చూసే బాధ్యత కూడా నేను